నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను అందించే ఈ వీడియోలో ఆర్థిక అక్షరాస్యత లేదా ఫైనాన్షియల్ లిటరసీ అనే అంశం పైన మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యత అనేది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అంటే పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరియు బడ్జెట్ పెట్టుబడులతో సహా ఒక వెరైటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్కిల్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకునే సామర్థ్యము లేదా ఎబిలిటీ అనేది ఈ ఆర్థిక అక్షరాస్యత. ఈ ఆర్థిక అక్షరాస్యతలో డబ్బు యొక్క సమయం విలువ, చక్రవడ్డీ, రుణ నిర్వహణ మరియు ఆర్థిక ప్రణాళిక వంటి కొన్ని ఆర్థిక సూత్రాలను మరియు వాటి భావన అర్థం చేసుకోవడం అనేది ఆర్థిక అక్షరాస్యత అనేటువంటి పదానికి ఒక అర్థంగా మనం తీసుకోవచ్చు. అట్లాగే ఆర్థిక అక్షరాస్యతను సాధించడం వలన వ్యక్తులు పూర్ ఎకనామికల్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అంటే ఆర్థిక అక్షరాస్యత ద్వారా సాధించడం ద్వారా ఆ యొక్క సదరు వ్యక్తి తన యొక్క జీవితంలో ఉన్నత స్థితి పొందడానికి, ఆర్థికంగా ఉన్నత స్థితి పొందడానికి ఇది ఆర్థిక అక్షరాస్యత అనే అంశం ఎంతో సహాయపడుతుంది. ఇది వారి యొక్క స్వయం సమృద్ధిగా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ మరియు ఫైనాన్షియల్ స్టెబిలిటీగా సాధించడానికి చాలా చాలా సహాయపడుతుంది ఈ ఆర్థిక అక్షరాస్యత. మరి ఈ ఆర్థిక అక్షరాస్యత సాధించడానికి కీలకమైన దశల్లో బడ్జెట్ను ఎలా రూపొందించాలో నేర్చుకోవడం, ఖర్చును ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అని తెలుసుకోవడము, రుణాన్ని చెల్లించడము మరియు పదవి విరామణ కోసము ప్లాన్ చేసుకోవడము, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేసుకోవడము, ఈ డబ్బును ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటూ ఆర్థిక రక్షణను ఏర్పరచుకోవడం మరియు సాధించడం, ఆర్థికంగా ఒక ఉన్నతి సాధించి అనైతిక వివక్షపూరితమైన ఆర్థిక పద్ధతుల గురించి తెలుసుకోవడం అంటే బికమింగ్ అవేర్ ఆఫ్ అన్ఎథికల్ అండ్ డిస్క్రిమినేటరీ ఫైనాన్షియల్ ప్రాక్టీస్ అంటాం. అనైతిక వివక్షపూరితమైనటువంటి ఇలాంటి పద్ధతుల నుంచి మనం తెలుసుకొని ఎలా మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను నిర్వహించడం వంటి కూడా ఈ యొక్క అంశం పైన అవగాహన చేస్తుంటాం. అందుకోసమే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా చాలా తెలుసుకోవాల్సినటువంటి ఉన్నత అంశంగా తీసుకొని మీ యొక్క జీవితంలో అంటే ఫైనాన్షియల్ లిటరసీ మనం నేర్చుకున్న తర్వాత మనం చేసేది ఏంటి అంటే మనం జీవితంలో ఎమర్జెన్సీ ఫండ్ కానీ రిటైర్మెంట్ ఫండ్ కానీ తయారు చేసుకోవడము, తర్వాత ఒక సెల్ఫ్ సఫిషియెంట్ సమృద్ధిగా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ గా మనం తయారవ్వడము, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీని తీసుకోవడము, ఆర్థిక స్థిరత్వం అనమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బట్ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవడంలో ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పడానికి వేరే లేదు. ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనకు కంపల్సరీ అవసరంగా మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అండి.